నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పోలీసులు వ్యవస్థ నిన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడలో చేసినటువంటి వ్యాఖ్యలకు పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు, హెచ్చరించారు కూడా. నిజం, జగన్మోహన్ రెడ్డి ఆ పదం మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి పోలీసుల యొక్క సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందించారు కాబట్టి నిజం ఆ మాట మాట్లాడడం తప్పే. కానీ ఇదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను వ్యతిరేకిస్తున్నటువంటి వీరు గతంలో మీకు ఇలాంటి సంఘటనలు ఎదురుగాలేదా సార్? గతంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తున్నాయా? ఒరేయ్ జగన్, ఒక్కొక్కడిని వైసీపీ గోండాలు నాకో డాష్ బట్టలోడదీసి నడి వీధుల్లో తిప్పుతాం, కొట్టుకుంటూ పోతాం. అవి మంచి మాటల? గీతా సారాంశంలో చెప్పేటటువంటి ఉపదేశాల, లేకపోతే ఉపనిషత్తుల? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మనమే కదా డ్యూటీలో ఉన్నింది. మరి ఆ రోజు ఏ ఒక్క అధికారి స్పందించలేదే? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండా, లేకపోతే చంద్రబాబు ఉన్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటాడా పక్కన పెట్టేస్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని సైకో అని సంబోధించడం కరెక్టా? ఇంకా ఇంకొక నాయకుడైతే బాస్టర్డ్ అని మాట్లాడిండు. అది ఏం పదం సార్? తప్పు కదా? ఏమన్నా మాట్లాడారా అప్పుడు? ఏమయ్యా, మీరు పడి సావండి, రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడడం తప్పు అని ఆ రోజు ఏమైనా మాట్లాడారా సార్? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీరు స్పందించి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పే, నేనే సమర్థించడంలా. కానీ ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నటువంటి విధానంగా ఆ రోజు రియాక్ట్ అవ్వాలి. నేను చాలాసార్లు చెప్తుంటా, రాజకీయ పార్టీలలోనికి పోలీసు వ్యవస్థ ఇంప్లీడ్ కాకూడదు. ఎప్పుడైతే వాళ్ళలో మమేకం అవుతామో మనం చేయాల్సినటువంటి డ్యూటీని సక్రమంగా చేయనీరు. వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు. అప్పుడు నష్టపోయేది ఆ సహకరించినటువంటి పోలీసులు, వ్యవస్థ మీద మొత్తం పడుతుంది. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇదే పోలీసులు సహకరించలేదా? వాళ్ళ నాయకులు చెప్పినట్టు విని కూటమి ప్రభుత్వం టీడీపీకి సంబంధించిన నాయకుల్ని అరెస్టు చేయలేదా? దాంట్లో సక్రమంగా చేశారా? ప్రోటోకాల్ ఆ రోజు మనం చెప్పింది అదేగా. ప్రోటోకాల్ ప్రకారమే, ఒక పద్ధతి ప్రకారమే చేసినామన్నారు కదా. మరి ఈరోజు మాట్లాడుతున్నారు, వ్యవస్థల మీద గౌరవం ఉండాల. ఇంకొకటి, లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్స్లో పోలీసు వారి యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది? నాయకులు చెప్పినట్టు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితిని ఆ రోజు పోలీసులు సహకరించలేదా? నాయకులను నిర్బంధించలేదా? ఆ రోజు మీరు పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నాయకులకి అనుకూలంగా పనిచేయలేదా? దాని ఫలితమే కదా ఇప్పుడు. దాని ఫలితం ఏందో తెలుసా సార్? ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సింపథైజర్స్గా నాయకుల యొక్క ఆదేశాలను పాటించినటువంటి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని విఆర్లో పెట్టున్నారు. డ్యూటీలు లేకుండా పొద్దునొచ్చి సాయంత్రం దాకా ఆఫీసులో కూర్చోబెడుతున్నారు.
ఎంతమంది సీఏలకు పోస్టింగులు లేకుండా ఖాళీగా ఉన్నారు? ఎంతమంది ఎస్ఐలు పోస్టింగులు లేకుండా ఖాళీగా ఉన్నారు విఆర్లో? దీనికి కారణం ఎవరు? మనం కాదా? మనం చేసినటువంటి అతి ఉత్సాహం కదా? మరి ఆ రోజు మాట్లాడలేదే. ఆ రోజు అదే పోలీస్ వ్యవస్థ మీద ఎలాంటి అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు నాయకులు. అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా? ఇప్పుడే దెబ్బతిన్నాయా? మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించడం లేదా? వ్యవహరించలేదని మీరు ఎలా చెప్పగలరు? మొన్న తిరుపతిలో ఏం జరిగింది? బస్సు ఒక నాయకుని యొక్క కుమారుడు ఆ కౌన్సిలర్లో వస్తున్నటువంటి బస్సు మీద దాడి, వాళ్ళని అపహరించడం. అప్పుడు పోలీసుల యొక్క బాధ్యత ఏంటి? చూసి చూడనట్టు ఉండలేదా? కిడ్నాప్ అంటే ఏంటి? అది కిడ్నాప్ కాదా? వాళ్ళని తీసుకుని పోయి వేరే చోట దాచిపెట్టడం తప్పు కాదా? నిన్న తునిలో జరిగినటువంటి ఘటన ఒక్కసారి మీరు ఆలోచించండి. మొన్న పిడిగిరాళ్ళ ఇవి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సన్నివేశాలుగా పోలిక కనిపించడం లేదా? అప్పుడన్నా కొంచెం నయ్యం. ఇప్పుడు మరీ ఈ మాట అనకూడదు, క్షమించాలి. యూనిఫామ్ మాత్రమే వేసుకోనున్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లాగా ఉంటున్నారు. తప్పు కదా అది? దీనివల్ల ఎవరికి చెడ్డ పేరు? పోలీస్ అనేటటువంటి ఒక వ్యవస్థ, గౌరవానికి కేరాఫ్గా ఉండవలసినటువంటి ఒక వ్యవస్థ, ఎవరి ముందు తల వంచకూడదు అనేటటువంటి నిబంధనతో కూడినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను కొంతమంది వారి యొక్క స్వార్థం కోసం వాడుకోవడం లేదా? పోలీసుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించడం లేదా? బట్టలు ఓడదీస్తా అన్నటువంటి ఒక మాట వల్లనే పోలీసుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయా? మరి ఇదే మాట గతంలో ఏ నాయకులు మాట్లాడలే? దానికి మించి మాట్లాడలే? అప్పుడు మన పోలీసుల యొక్క మనోభావాలు దెబ్బతినలేదా? కాబట్టి నేను చాలాసార్లు చెప్తున్నా, మన డ్యూటీని మనం చేద్దాం. ఓబ్బా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా అనుకుంటే సస్పెండ్ చేస్తారు, లేదా అనుకుంటే ఇంకో డిపార్ట్మెంట్ని పంపుతారు, ఇంకా కాదనుకుంటే పోస్టింగ్లు లేకుండా కూర్చోబెడతారు. అంతేగాని మన సర్వీస్ నుంచి టర్మినేట్ చేయలేరుగా. అది ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు. ఎందుకంటే మనం కష్టపడి చదివి సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగులం కాబట్టి మన పోలీసులను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. మనం ఎందుకు తలంచాలా? ఒకరి మీద ఎందుకు మనం మాట్లాడాలా? పోలీస్ అనేవాడు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రశాంతంగా నిద్రపోలేడు. ప్రశాంతంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి పోలేడు. అంత ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవస్థ మీద ఈ నాయకులు మాట్లాడుతుంటే మీరెందుకు స్పందించడం లేదు సార్? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటని నేనైతే ఎంకరేజ్ చేయను. కానీ మరి గతంలో కూడా మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా మనం మాట్లాడాలి సార్. కాబట్టి ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి వ్యవస్థ మేల్కొనండి. మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేయండి. అయితే ఏమైంది? ట్రాన్స్ఫర్ అవుతుంది, సగం తలకాయ నొబ్బొద్ది ఈ రాజకీయ నాయకుల కింద పనిచేయకుండా. దయచేసి పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని రోజు రోజుకి దిగజారే విధంగా చేస్తున్నటువంటి ఇలాంటి రాజకీయ నాయకులకి శాల్యూట్ కొట్టడం ఆపండి. అప్పుడే మన వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది, నాయకులకు కూడా భయం అనేది ఉంటుంది. మనం ఒక పార్టీ కోసమో లేకపోతే పని చేయకుండా మన డ్యూటీ మనం చేసామంటే ఎవడో మనల్ని వేలెత్తి చూపేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవి జస్ట్ శాంపిల్ ఎగ్జాంపుల్స్ అంతే.
దీనికి మరీ ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది పోలీసులు చూపిస్తున్నటువంటి అతి ఉత్సాహం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది. అలాంటప్పుడు పోలీసు ఉద్యోగం వదిలేసి ఏదైతే మన పార్టీకి ఇష్టమో ఆ పార్టీ తరఫున పనిచేయచ్చు. ఇదే పోలీస్ వ్యవస్థలో గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్, రేయ్ జగన్, మేమే నిన్ను జుట్టు కాలర బట్టి ఈడ్చి ఈడ్చి లాక్కుపోతామన్నాడు. మరి అప్పుడు స్పందించలేదే. మరి గౌరవం ఎలా వస్తుంది సార్? ఆలోచించండి. మనం ఇండివిజువల్ సిస్టమ్, పోలీస్ వ్యవస్థ అనేది స్వతంత్రత కలిగినటువంటి ఇండివిజువల్ సిస్టమ్. మనల్ని ఎవరు మ్యానిపులేట్ చేయడానికి లేదు. మనం ఎవరి కోసమో పనిచేయాల్సిన అవసరం లేదు. మనం రాజ్యాంగబద్ధంగా సెలెక్ట్ అయినాం కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి డ్యూటీని మనం యాజ్ టీచ్ చేసుకుంటూ పోతే ఏ ఒక్కడు కూడా మన మీద అజమాయిషి చూపేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పోలీస్ సోదరి మనులందరికీ నా విన్నపం ఏంటంటే, రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు మనం వత్తాసు పాడడం మానేసి, ఎవరైతే మన వ్యవస్థ మీద స్పందిస్తారో వారికి, ఏ పార్టీ నాయకులైనా, వైసీపీ, జనసేన, టీడీపీ ఎవరైనా సరే, మీరందరూ కలిసిమెలిసి ఉండి ఏకత్రాటిగా ఉండి ఎదుర్కొంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం ఉంటుంది. ప్రజలలో కూడా పోలీసుల మీద నమ్మకం ఉంటుంది. రోజు రోజుకి గత ప్రభుత్వానికి రోజు రోజుకి పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణం అందరూ నేనన్నాం, కొంతమంది. పునరాలోచించుకోండి, వ్యవస్థను కాపాడండి, పోలీస్ అంటే గౌరవాన్ని ప్రజలలో నిలబెట్టండి. థ్యాంక్ యూ. సాల్యూట్ టు పోలీస్.